ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేయడానికి తెలగ, బలిజ, కాపు, జేఏసీ దక్షిణ భారత కన్వీనర్ అయినటువంటి దాసరి రాము గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆయన ఇంచుమించు కూటమి అభ్యర్థులందరికీ మద్దతుగా ప్రచారం చేయడానికి అయితే ప్రచారంలో అయితే పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా ప్రచారం చేయడానికి గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం ఏ విధంగా ఉంది, అక్కడ ఈయనపై పాల్గొన్నటువంటి నియోజకవర్గాల్లో ప్రజల స్పందన ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం దాసరి రాము గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాము గారు, చెప్పండి, మీరు పర్యటించిన నియోజకవర్గాలలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, అక్కడ కూటమి అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎలక్షన్స్ సందర్భంగా ముఖ్యంగా జనసేన పార్టీ, బీజేపీ మొదటి నుంచి ఒక అలయన్స్కి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ నియోజకవర్గాలు 31 నియోజకవర్గాలు, ఎంపీ సెగ్మెంట్లు ప్రధానంగా అన్ని కాన్స్టిట్యూన్సీస్ వెళ్ళి అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ పేద వర్గాల అధికారం దూరంగా ఉన్న పేద వర్గాలందరితో ఒక ఆత్మీయ సమావేశాలు పెట్టి అందరం కూడా జనసేన బీజేపీ పార్టీ మద్దతుగా ఉండాలని చెప్పని ప్రజల్లోకి వెళ్తున్నాం. దాదాపుగా అన్ని నియోజకవర్గాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా దాదాపు పూర్తయింది. రాజానగరం, పోలవరం పెండింగ్ ఉన్నాయి. మన కాకినాడ రూరల్, పిఠాపురం ఈ ప్రాంతాల్లో గత 2 రోజుల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నాము. అన్ని ప్రాంతాల్లో ప్రజల్లో చాలా విశేషమైన స్పందన. పేద వర్గాలు ఈ జనసేన బీజేపీకి అండగా, ప్రతి చోట అండగా ఉండి వాళ్ళ ఈ కూటమికి గట్టిగా సహకరిస్తామని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలు కూడా చాలా ముందుకు వస్తున్నారు. ఇది శుభ పరిణామం. అయితే పిఠాపురం నియోజకవర్గంలో గత 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా మీరు ప్రచారంలో పాల్గొంటారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు చూసినా సరే పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజార్టీ అంటుంటున్నారు. ఆ స్పందన అయితే చూస్తుంటే నిజంగా లక్ష మెజార్టీ వచ్చే అవకాశం పిఠాపురంలో ఉందంటారు. అంటే ఇందులో కొన్ని అంశాలు ఏంటంటే, ఈరోజు నేను చూసిన దాంట్లో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వంగా గీత గారి తరఫున ప్రచార కార్యక్రమాలు దాదాపుగా తగ్గిపోయినాయి. కారణం తెలియదు. వైసీపీ కార్యాలయాల దగ్గర జనం ఎవరు లేరు. నేను చూసింది స్వచ్ఛందంగా చూసి డబ్బులు పంచుతున్నారు. అది కూడా ఇక్కడ రెడ్డిలో ఒక భాగం రెడ్లను ఉన్నారు. ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకు మాత్రం 3,000 రూపాయలు అమౌంట్ ఇవ్వడం నేను స్వయంగా తిరుగుతున్నప్పుడు చూశాను. ఆ డబ్బులు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ వంగా గీత గారి దగ్గర నుంచి కాదు, ఎంపీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ ఎంపీ క్యాండిడేట్ సునీల్, మన చరణశెట్టి సునీల్ దగ్గరికి వచ్చిన డబ్బులు అని చెప్పని అక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వాళ్ళ ప్రచార తీవ్రత తగ్గిపోయింది. వాళ్ళ కార్యకర్తలు కూడా ఎక్కడ ఆఫీసుల నుంచి కానీ బయట కానీ ప్రచార హోర్లో నాకు ఎక్కడ గత 2 రోజుల నుంచి ఎందుకో చాలా నిర్లిప్తంగా కనపడుతుంది. ఇది అంటే దాదాపుగా నిర్ణయానికి వచ్చారేమో ప్రజలందరూ వన్ సైడెడ్ గా పవన్ కళ్యాణ్ గారికి చేద్దామని చెప్పారు. కొన్ని గ్రామాల్లో అయితే వంగగీత గారితో అనుబంధం ఉన్న కొన్ని గ్రామాలు అయితే అసలు మీరు కారు దిగద్దండి, మీరేమనుకోవద్దు, మీకున్న మర్యాద పోతుంది, మీరు దయచేసి మా ఊళ్ళో రాబాకనంటే ఆమె దిక్కుండా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆమె తెలివైనామా, అందరితో బాగానే ఉండే మనిషి ఆమె కొంచెం తెలివిగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆమె దాదాపుగా వాళ్ళ ప్రచారం తగ్గించుకున్నారు. ఏ మాట ఆ మాట. ఎంపీ మాత్రం వైఎస్ఆర్సీపీ ఎంపీ మాత్రం అతను కొంచెం ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్థికంగా ఏదన్నా ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టి ఓట్లు గట్టిగా తెచ్చుకోవాలి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ ఎమ్మెల్యే దాదాపుగా పోటీ దాదాపు ఇది వన్ సైడ్ అయింది. మెజారిటీలు 50,000 వస్తాయా, 1,00,000 ఓట్లు వస్తాయా అన్న మాట తప్పదు. ఎట్లా ఉందంటే, రాజుగారు పెద్ద గంగాలం పెట్టి పాలు పోయింటారంటే అందరు నీళ్లు పోసారంట. ఎవడొకడు పాలు పోయిపోతాడా, నా నీళ్లు గెలిచిపోతాయిలే అని. అది తప్పదు. ప్రజలు ఎట్లా అనుకోవాలంటే, నా ఓటుతోనే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, నా ఓటుతోనే జనసేన గెలుస్తుంది, నేను ఖచ్చితంగా ఓటు వేయాలనే అంత పట్టుదలతో ప్రజలు ఓటింగ్ ప్యాటర్న్ లో పాల్గొనాలా. ప్రజలు మనం అలాగే ప్రోత్సహించాలి తప్ప 50,000 ఓట్లు, 1,00,000 ఓట్లు మెజార్టీ అంటే డబ్బులు తీసుకుని వేరే పార్టీలు చేస్తారు. ఏముంది, ఎలాగో గెలుస్తుందిగా, మన ఓట్లు 4 ఓట్లు వేస్తే ఏం పోయింది అవతలకి అని అనుకుంటారు. ఆ రాంగ్ సంకేతాలు ప్రజలకు మనం ఇవ్వకూడదు. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి గారు గత 2 రోజుల క్రితం వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆయన వీడియో ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులకి, అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు సహకరిస్తుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా అండి. చిరంజీవి గారు మాస్ లీడరు, ప్రజల్లో బాగా ఆదరణ ఉన్న వ్యక్తి. ప్రజారాజ్య పార్టీ పెట్టుకుని వచ్చిన ఆదరణ, అప్పుడున్న ప్రజల యొక్క సహకారం, దాంట్లో 10వ వంతే కదా జనసేనకు వచ్చింది. అంటే ఆ పార్టీ తీసేశారనో ఇంకేదో ఆవేదనలో చాలా మంది జనం డిస్టర్బ్ అటు ఇటు వెళ్ళిపోయారు అందరూ కూడా. కానీ ఆయనంటే అపారమైన గౌరవం, మర్యాద ఉంది. చిరంజీవి గారు ఖచ్చితంగా వయసులో పెద్దవాళ్ళు, యువత ఎక్కువ పవన్ కళ్యాణ్తో ఉంటున్నారు ఎక్కువ. ఇప్పుడు వయసులో పెద్దవాళ్ళు కూడా యాడ్ అవుతున్నారు.
కానీ మొదటి నుంచి వయసులో పెద్దవాళ్ళందరూ కూడా చిరంజీవి గారు పెద్దరికంగా చూస్తారు కాబట్టి ఆయన మాటకు ఒక విలువ గౌరవం ఉంది. ఆయన అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఖచ్చితంగా ఉపయోగపడదు. మొన్న నేను అనకాపల్లి సెగ్మెంట్లో తిరిగితే, అనకాపల్లి పెందుర్తి ప్రాంతాల్లో తిరిగితే అక్కడ పంచకల్ల రమేష్ గారు సీఎం రమేష్ గారు ఇద్దరు కూడా వాళ్ళ ప్రచార రథాల మీద అచ్చం టీవీగా చిరంజీవి గారు మాట్లాడినయే పెట్టుకుంటున్నారు స్క్రీన్ మీద. అంటే చిరంజీవి గారి ఇంపాక్ట్ ఉంటుందనే కదా. ఖచ్చితంగా ఉంటుంది దాని ఇంపాక్ట్. ఆల్రెడీ కూటమికి కొంత అనుకూలమైన వాతావరణం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూశాను. గత వారం 10 రోజుల్లో కూటమి కొంత, అంటే ప్రజలు కూటమి బలాలు పక్కన పెట్టండి, అవతల జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనం భరించలేము. ఈ రాష్ట్రం భరించలేదు. అతను ఆగడాలు, అరాచకం, అప్పులు ఇవన్నీ కూడా భరించలేదు. ఇతనితో మనం ఎప్పటికైనా ప్రమాదమే. ఒకసారి అవకాశం అంటే ఇచ్చాము, ఇతను భరించలేము అని చెప్పని రాష్ట్రంలో ప్రజలు ఒక ఆలోచనలోకి వచ్చారు. అందువల్ల వేవు ఒక విధంగా కూటమి వేవు మళ్ళీంది. వాళ్ళకి గెలుపు ఛాన్సెస్ పెరిగాయి. అయితే మీరు గత 2 రోజుల క్రితం మహాసేన రాజేష్ ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఓటమే లక్ష్యంగా 21 నియోజకవర్గాల్లో మహాసేన పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గంలో మేము ఓడిస్తాం, ఆయనకు మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పి ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? మహాసేన రాజేష్ అనే వ్యక్తి గతంలో కూడా అతను జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని నీచంగా విమర్శించిన వ్యక్తి. అదే వ్యక్తి ఆ రోజు కూడా ఎవరికి తెలియదు. అతను మాహేతి ఈస్ట్ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల తప్ప అతని మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళ మీద అనేక రకాల తప్పుడు అర్జన్యాల మీద వాళ్ళ మీద మిగతా ప్రాంతాల్లో తెలియదు. కేవలం పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మాట్లాడినప్పుడు కాపులు ఎస్సీలు కలిసి పనిచేయాలని చెప్పి అన్నప్పుడే అతనికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అందరూ కలిసి ఆదరించారు, అతనికి అండగా నిలబడ్డారు. ఆ ఆదరణ వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ అతను గుర్తించింది. అతనే పొట్టుగడే కాదు, టీడీపీ గుర్తించింది. కాపులు మిగతా జనసేన సంబంధించిన కేడర్ సహకారం పెరిగిన తర్వాతే అతన్ని టీడీపీ పార్టీ గుర్తించింది. జనసేనకు వద్దాం అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి మరి అతని మీద ఆల్రెడీ ఏదో నెగిటివ్ రిపోర్ట్ ఉన్నట్టుంది. పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎందుకో సుముఖంగా రాలా. టీడీపీ తీసుకుంది, అధికార ప్రతినిధి ఇచ్చింది, టికెట్ కూడా ఇవ్వబోయింది. మరి ఇవ్వబోయిన టికెట్ ఎందుకు ఆపారు? గతంలో ఇతను చేసిన అరాచక పనులు, హిందూ మతాన్ని తిట్టడం, ఓసీ వేరే కమ్యూనిటీస్ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం, అట్రాసిటీ తప్పుడు కేసులు పెడతాను బెదిరించడం, ఇట్లాంటివన్నీ సెటిల్మెంట్స్ చేయటం, ఇలాంటి పనులు చేసినా అక్కడ జనం ఎదురు తిరిగారు. ప్రజలు ఎదురు తిరగడం వల్లే కదా అతను టికెట్ ఆగిపోయింది. ముందు నీ ముడ్డి కింద ఉన్న నలుపు చూసుకో. ఇచ్చిన టికెట్ వెనక్కి తీసుకోవడం అనేది తోడు చరిత్రలో ఎక్కడ లేదు. నీకు ఎప్పటికే జరిగింది, ముందు అది చూసుకో. ఈ కాపులు నేను ఎట్లా ఉందంటే, కాపులు మా అందరి యొక్క సహనాన్ని వీళ్ళకేదో చెతకాంతనంలా కనపడుతుంది. అంటే మా సంబంధించిన నాయకుల్ని పిచ్చి వాగుడు, నోటికొచ్చాడు పిచ్చి వాగుడు వాగితే చూస్తూ ఊరుకునే పరిస్థితులు ఎందుకుంటాము? లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు టీడీపీకి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ వైసీపీ పార్టీ ప్యాకేజ్ మాట్లాడుకున్నాడేమో, మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం. ఇలాంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు, దేశంలో ఉండకూడదు అంటే నువ్వు ఉండాలా? నీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, నువ్వు ఉండాలా? 20-30 సిబిఐడి కేసులో జగన్మోహన్ రెడ్డి ఉండాలా? దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేసిన చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ ఉండాలా? అంటే ఇంట్లో డబ్బు తీసుకొచ్చి కౌలు రైతులు పంచినందుక పవన్ కళ్యాణ్ గారిని ఉండకూడదు ఈ రాష్ట్రంలో? ఆయన సొంత డబ్బులు తీసుకొచ్చి హుదూద్ తుఫాన్లకను, పోలవరం ప్రాజెక్టులకి, ఆర్మీ వాళ్ళకి ఆయన ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పంచినందుక ఆయన రాష్ట్రంలో ఉండకూడదు? ఒక అంటే మీలాగే ఎడవలు, దుర్మార్గులు, మాఫియాగాళ్ళు వీళ్ళు ఉండాలా రాష్ట్రంలో? ఎవరు ఉండాలా? వాళ్ళుంటే మీకు బాగుంటుందేమో. అంటే మీరు ఆ కోవకు చెందిన వాళ్ళేమో. ఇది కొంచెం నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది. తర్వాత చాలా మేము ప్రజలు అన్ని పేద కులాలని కలుపుకొని పేద కులాల రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము పల్లకి మోసే బోయిలు అందరం, ఎస్సీ బీసీ కాపులు అందరం, అయ్యా మేము అతిపెద్ద జాతిగా కాపులు మేమున్నాం, అతిపెద్ద జాతి అందరికంటే మేమున్నాం. మేము మిమ్మల్ని ఎస్సీ బీసీ మిమ్మల్ని మీ చేతులు పట్టుకొని మిమ్మల్ని ఆ పల్లకి ఎక్కించే ప్రయత్నం మేము చేస్తాం, మా భుజాన్ని ఎక్కించుకొని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ప్రజారాజ్యంలో చిరంజీవి గారు 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు. ఎవరు? మా కాపులు సీట్లు ఆపి ఇచ్చారు. అయినా ఊరుకున్నాం. ఎందుకు? పేద వర్గాలకు అధికారం అందాలని వాళ్ళ తాపత్రయం, దానికి మేము సహకరించాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేస్తున్నారు. అట్టడుగు పెద్ద వర్గాలకి రాజ్యాధికారం అందాలని ఆ పాత ప్రజారాజ్యం అప్పుడు అయిపోయిన ఆశయాన్ని ముందు తీసుకెళ్తున్నాడు. చేతనైతే ఎస్సీ కులస్తులు చేతనైతే సహకరించు, అంతేగాని 20 శాతం ఓడిస్తాడు. నువ్వెవడికి ఓడించలే, ఎంత నీ కెపాసిటీ ఎంత, నువ్వెంత, నువ్వు చెప్తే ఈయనెవడు ఇక్కడ. అంటే ఒకవేళ మతోన్మాదంతో ఏమన్నా మా ఎస్సీ క్రిస్టియన్లు అతను హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. బహుశా క్రిస్టియన్ ఓట్లు మా ఓట్లు ఉన్నాయి, అవన్నీ ఓట్లు ఉంటే ఉంచుకో, నీ దగ్గర పెట్టుకో తీసుకెళ్ళి. మిగతా వర్గాలు మేము ఉండాల్సిన బలమైన వర్గాలు అందరూ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు.
ఒక సీటు కూడా నేను పీకేది ఏం లేదు, చాపేది ఏం లేదు. నేను అనేది ఏంటంటే మర్యాద కాపాడుకోండి దయచేసి. మీకు మర్యాద గౌరవం ఇచ్చాం, మీరు మీ స్థాయి కాకపోయినా, మీకు అంత బలవంతులు కాకపోయినా మీకు ఆ మర్యాద ఇచ్చాం. మర్యాద కాపాడుకోండి, గౌరవాన్ని పెంచుకోండి. ఎస్సీ బీసీ కాపులు పేద కులాల యొక్క ఐకమత్యం పెంచడానికి ప్రయత్నం చేయండి. వాడి దగ్గర వీడి దగ్గర ప్యాకేజ్ తీసుకొని వాటిని చెరగొట్టే, వాటికి వీళ్ళని దూరం ఎన్నాళ్ళు 70 ఏళ్ళ నుంచి కొట్టుకునే కదా, ఈ కులాలను కొట్టుకునే కదా కమ్మారెడ్డి 2 కులాలను పైన కూర్చోబెట్టింది. దాన్ని కంటిన్యూ చేయొద్దు. మేము ఎస్సీ పేరుతో దళిత పేరుతో ఏం చేసినా చెల్లుతానంటే ఇక్కడ ఎవరు అమాయకులు లేరు చూస్తూ ఊరుకోవటానికి. అనవసరంగా చాలా చాలా దూరం దాకా వెళ్ళిపోతాయి, తర్వాత చాలా ఇబ్బంది పడతారు. కొంచెం బ్యాలెన్స్ ఉంటే మంచిది. బ్యాలెన్స్గా మాట్లాడండి, బ్యాలెన్స్గా నిజాలు మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడి తప్పుంటే చెప్పండి, తప్పుగా చెప్పండి. సిబిఐ ఈడీ కేసులు ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రం ఉండకూడదని చెప్పి ముందు అది చూసుకోండి. అవినీతి కేసులు ఉన్న వాళ్ళు, దౌర్జన్యం కేసులు ఉన్న వాళ్ళని ముందు వాళ్ళు రాష్ట్రం ఉండకూడదని ముందు అది చూసుకోండి. అది చూసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి సంగతి చూద్దాం. చెప్పండి, ఇటు వచ్చే పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో గెలవనివ్వను, మెగా ఫ్యామిలీ మీద కూడా చాలా దారుణంగానే స్పందించారు. ముద్రగడ పద్మనాభం గారు, నేను నిజమైన కాపుని, నువ్వు నిజమైన కాపు అయితే చర్చకి రా అని చెప్పి ఘాటుగానే మెగా ఫ్యామిలీని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా గత 2-3 రోజుల నుంచి కొంచెం డోస్ పెంచి మరీ స్పందిస్తున్నారు ముద్రగడ పద్మనాభం గారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే ఇందులో రాష్ట్ర ప్రజలకి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. పద్మనాభం గారు రాజకీయ నాయకుడు, కుల నాయకుడు కాదు. ప్రతి ఎలక్షన్లో ఆయన పోటీ చేస్తాడు, ఏదో రాజకీయ పార్టీతో ఎఫిలియేట్ ఉంటాడు. మన ఉద్యమం నడిపేటప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతోనే ఆయన అంతకాగింది, వాళ్ళతోనే తిరిగాడు. ఆయన ఇళ్ళకి వచ్చేదంతా వైసీపీ వాళ్ళే. అసలు వాస్తవం చెప్తున్నా, గతం ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మంత్రులుగా చేశారు. ఈ ఇద్దరు మంత్రులుగా చేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు చాలా ఆగర్భ శత్రుత్వంతో ఉండే గొడవలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభానికి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడే, అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారి కాపు రిజర్వేషన్లు గుర్తుకొస్తాయి. అంతకుముందు కాపు రిజర్వేషన్ చేస్తాను మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. నీ ముద్దుల స్నేహితుడు రాజశేఖర రెడ్డి 6 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. ఎందుకు ఉత్తరాలు రాయలేదు, ఎందుకు అడగలేదు రిజర్వేషన్లు? మళ్ళీ 5 సంవత్సరాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, ఆయన ఎందుకు అడగలేదు? కాపు రిజర్వేషన్ నాకు సంబంధం లేదు, కేంద్రం చూసుకుంటుంది అన్నావు. కేంద్ర మంత్రికి చెప్పాడు కదా, ఇది రాష్ట్రం చూసుకోవాల్సిన రిజర్వేషన్, మాకు సంబంధం ఏంటికి అబద్ధం ఎందుకు చెప్పాను అని. ఎందుకు తప్పుదోవ పట్టించా? ప్రజల్లో లెటర్ రాయాలి కదా, ఎందుకు లెటర్ రాయాలా? ఎందుకు ఉద్యమం చేయాలా? మధ్యలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే, అంటే అప్పటికి ఆయన ఉద్యమం చేసి 20 ఏళ్ళైంది. 20 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రోడ్డుకి ఎక్కి మమ్మల్ని అందరం లాగి ఉద్యమం మీటింగ్ అని చెప్పని పిలిచి, మీటింగ్ ని తీసుకెళ్లి రాస్తారు, ఒక రైల్వే రోడ్డు మార్చి ఎవడెవడో వచ్చి తగలబెట్టి గందరగోళం చేసి కోర్టు కేసులు పాలైపోయారు అందరూ కూడా. అంటే నీకు చంద్రబాబు నాయుడు ఉన్న వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కులాన్ని వాడుకుంటారా? ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బలహీనంగా ఉన్న టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ యాడ్ అవడం వల్ల టీడీపీ బలం పెరిగింది. ఈ పవన్ కళ్యాణ్ అనేవాడిని ముందు బలహీనపరచాలా, ఇబ్బంది పెట్టాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని దాడి చేస్తారా? అంటే కూటమి మళ్ళీ గెలవబోతుంది కాబట్టి, మళ్ళీ ఈ కూటమిని అల్లరపాలు చేయాలి కాబట్టి ముందు నుంచి, ఎలక్షన్ ముందు నుంచి మళ్ళీ రోడ్డు ఎక్కుతారా జగన్మోహన్ రెడ్డితో కలిసి? ఏం చేస్తున్నారు పద్మనాభం గారు? తెలుస్తుందా మీకు? మీ వయసు, మీ హోదా, మీ స్థాయి అన్నీ మర్చిపోయి అనేక తప్పులు పనులు చేశారు తెలియక. కాపులు నా ఇళ్ళకి రావుతానన్నారు అన్నోళ్ళే మళ్ళీ కాపు ఉద్యమాల గురించి మాట్లాడతారు, కాపు నాయకుడిని అని చెప్తారు. కాంగ్రెస్ ఏఐసిసి ప్రతినిధి కాపులు నుంచి మిమ్మల్ని ముఖ్యమంత్రి మీ పేరు సిఫారసు చేస్తామని ఆ రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారిని ఏఐసిసి ప్రతినిధులు అడిగితే, నా పేరు వద్దండి, రాజశేఖర రెడ్డి ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, ముఖ్యమంత్రి వాళ్ళ కోరిక ఉంది, అతని పేరు రాయండి అని చెప్పిన మహానుభావుడివి. ఆ మాట చెప్పి కాపుల నోట్లో మట్టి కొట్టావు నువ్వు. కాపులకి ముఖ్యమంత్రి అవకాశాలు వస్తాయి ఆ రోజుల్లో, పాత రోజుల్లో. ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఆ రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం నోరెత్తలా, జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం నోరెత్తలా. ఇప్పుడు కూటమి అధికారంలో వస్తుంది అనగానే రోడ్డు ఎక్కేసి ఆ కూటమిని ఓడించడానికి ఏం మాట్లాడుతున్నావో తెలియదు, ఏం మాట్లాడలేదో తెలియదు. స్థాయి ఏంటో, మంచి ఏంటో చెడేంటో తెలియకుండా ఇద్దరు పిల్లలు జీవితాలు పాడు చేసి వాళ్ళు రాజకీయంగా వాళ్ళ జీవితం లేకుండా హాయిగా కొడుకును ఇక్కడ పార్టీలో నుంచోబెట్టచ్చు కదా, ముందుకు తీసుకెళ్ళచ్చు కదా రాజకీయ జీవితం నుంచి. ఆయన సాటి మా కులస్తుడు, కుల ఉద్యమాల్లో ఉన్న వాళ్ళం నాకు చాలా బాధేస్తుంది ఆయన వెళ్తున్న విధానం. కేవలం ఆ రోజు ప్రజారాజ్య పార్టీలో కూడా అంతే, చిరంజీవి గారి పార్టీ పెడితే ఆయన మీద విపరీతంగా నెగిటివ్గా కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర రెడ్డి పక్కన కూర్చొని పిఠాపురంలో నిలబడి చుట్టుపక్కల నియోజకవర్గాలన్నిటిపై ప్రజారాజ్యం వ్యతిరేకంగా ప్రచారం చేశావు. ఏమైంది? వ్యక్తిగత ఈర్ష్యతో నువ్వు కూడా ఓడిపోయావు పిఠాపురంలో ఆ రోజున.
మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన రోజు ఈ రోజు దాకా అల్లరి చేస్తూనే ఉన్నావు. పిఠాపురంలో ఓడిస్తానంటావు. రేపు పొద్దున్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచాడు, ఎక్కడ పెట్టుకుంటావు మొహం తీసుకెళ్ళి? నీకేం సంబంధం? రెడ్ల కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం, ద్వారం చంద్రశేఖర్ రెడ్డి కోసం నువ్వు ఎందుకు ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నావు? వాళ్ళెవరు మనకి అన్నం పెట్టారా? వాళ్ళు మన మంచి చూశారా? వాళ్ళ కోసం మీరెందుకు మీ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు? ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరవండి, వెనక్కి తిరిగి చూసుకోండి. మీకు ఒక గౌరవ మర్యాద ఉంది, దాన్ని నిలబెట్టుకోండి. ఫైనల్ గా చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల తరపు నుంచి ప్రజలకు మీరు ఏమి సందేశం ఇవ్వబోతున్నారు? ప్రజల పరిపాలన చూసుకోండి, నిజాయితీ గల పరిపాలన, మంచి వ్యక్తుల పరిపాలన, రాష్ట్ర అభివృద్ధి చూసుకోండి, పిల్లల భవిష్యత్తు చూసుకోండి. నేను జగన్ గురించి చెప్పట్లా, ఏ అవినీతి పరుడైనా, ఏ అరాచకమైన దౌర్జన్యం చేసేంతో తొక్కేసేయండి. చూశారు కదా, దాసరి రాము గారు చాలా ఘాటుగానే స్పందించారు. మహాసన్ రాజేష్ భాయ్ కానీ లేదా ముద్రగడ పద్మనాభంగ గారు కానీ వాళ్ళ యొక్క అనుచిత వ్యాఖ్యల పట్ల ఘాటుగా స్పందించారు. అదేవిధంగా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా తన రాజ్యాంగబద్ధంగా తన ఓటు హక్కును వినియోగించుకుని మంచి వైపు అడుగులు వేయండి, అంతే తప్ప ఓటుకి అమ్ముడుపోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ప్రగతి పథం వైపు నడిచే విధంగా వినియోగించుకోండి. 2000 రూపాయలకో 3000 రూపాయలకో మీ ఓటును అమ్ముకుని తాకట్టు పెట్టద్దు. రాష్ట్రాన్ని అభివృద్ధిమయంలో నడిపే వాడిని, నిజాయితీ పరుని ఎంచుకోండి అని చెప్పి ప్రజలను ఉద్దేశించి స్పందించారు. కెమెరామెన్ వెంకటేశ్వర శ్రీనివాస్, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.